యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, స్వస్థతలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ. ఆమె యేసు ప్రభువును ఎంతో పరితాపకరమగు స్థితిలో చూసింది. హృదయం ద్రవించిపోయిందో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్నటువంటి వస్త్రాన్ని ఆయనకు అందించింది. ఆయన ఎంతో ఆమెకు అందించారు. ప్రార్థన. సిలువ అంతకన్నా ఎక్కువగా మిమ్మలను ప్రేమించేవారు కూడా ఉన్నారు. ప్రేమను ఆపుకోలేని వెరోనికమ్మ మీ ఎదుటకు వచ్చింది. మీ ముఖపు రక్తం చెమటను తుడిచే ప్రయత్నంలో ఆ ప్రయత్నంగానే వస్త్రం మీద మీ ముఖం ముద్రితమైంది. మీకు సహాయం చేసే భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. మా జీవితాలలో కూడా మమ్మలను ద్వేషించేవారు ఎంతమంది ఉన్నారు. అంతకంటే ఎక్కువ మంది ప్రేమించేవారే మాకు అర్థమవుతుంది. ఈ శ్రమలలో మాకు తోడుగా ఉండండి. మా జీవితాల్లో మాకు సహాయం చేయడానికి వచ్చే వెరోనికమ్మ లాంటి పుణ్యమూర్తులను నిండుగా మెండుగా దీవించండి. ఆమేన్. యేసు ప్రభు రెండవసారి సిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. సిలువను మోస్తున్న సహించలేని సైనికులు క్రీస్తును దారి పొడవునా హింసిస్తూనే ఉండటంతో ఆయన శక్తి సన్నగిల్లి మార్గమధ్యంలో రెండోసారి సిలువ క్రింద పడ్డారు. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేకపోయారు. ప్రభు గాయాలకు రాళ్ళు తగలటం వలన వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చటం. ప్రార్థన. మా పాప భారం మోయలేక పడిపోయిన ప్రభువా, మేము ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. సకల ప్రపంచానికి పవిత్రతను తీసుకువచ్చేందుకు మీరు పడిపోతుండగా మా కోరికలను జయించలేక మేము పడిపోతున్నాము. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము, కానీ లేవలేకపోతున్నాము. ఆ సమయంలో మీ సహాయం కోరటం మాత్రం మర్చిపోతున్నాము. ఈ క్షణం సహితం
మేము పాపం అనే బరువు క్రింద పడిపోయి ఉన్నాము ప్రభు. ఇక ముందైనా పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయం కొరకై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి. ఆమెన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా నీవు చేరుమా. ఓ మానవా, ఇది మన కోసమే. ఓ మానవా, ఇది మన కోసం. సుపరిచితమైనటువంటి ఒక ముఖము ఎందరినో సంతోషపరిచిన ఓ వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని నింపిన ఒక మహానుభావుడు. అట్టి ఆయనను స్లీవతో నడిపిన వారితో, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఎడవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖించండి అని పలికారు. సిలువ ప్రాణు భుజాలను కుంగదీస్తున్న మీరు మాత్రం ఇతరుల గురించే ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభు, మీరు బాధపడుతూ రాబో బాధలను మనస్సులో ఉంచుకొని సహనాన్ని కోల్పోతున్నాము. మీకున్న ఓర్పును నేర్పును మాకు దయచేయండి. ఇతరుల పట్ల కోపాన్ని ద్వేషాన్ని ప్రదర్శించకుండా అనుక్షణం ప్రేమానురాగాలను పంచే మంచి మనస్సును పేతురు వలె బోరున ఎచ్చి సన్మార్గంలో ప్రయాణించే శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. కొరకై ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయ్యా, నీ ప్రేమకు సాటేది ఉన్నతది. 9వ స్థలము. యేసు ప్రభు 3వసారి సేవకు మా బోర్ల పేట. యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు స్తోత్రం చేయించున్నాము. కాలు కదపడం లేదు. ఆ భారమైన స్లీవ కింద 3వసారి బోర్ల పడ్డారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాము. కానీ వారు ఆయనను కొరడాలతో కొడుతూ లేచి నడవాలని బలవంతం చేస్తున్నారు. ప్రభు వైపు ఒక్కసారి చూడండి, ఎందుకంటే మన పాపాన్ని కదా ఆ ప్రభువును ఈ స్థితికి తీసుకొచ్చింది. ప్రార్థన. 2 సార్లు కింద పడిన మీరు తిరిగి లేచారు. ప్రభు చివరిగా 3వసారి పడినా కూడా తిరిగి లేచారు. ఓ దేవా,
మీరు అనుభవించే శ్రమల ముందు మేము పొందే కష్టాలు ఎంతో స్వల్పమైనవి. అయినా తరచూ మా జీవిత భారం ఎక్కువ అనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక ఘట్టం నుండి గట్టెక్కామని కలిసేలోపే మరొకటి సిద్ధమై మా కొరకు ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. ఇది చూసినప్పుడు మాలో గల ఓపిక సహనం నశిస్తుంది. నిరంతరం వచ్చి గురికాలను చూసి గుండెపడి ఏడవకుండా ధైర్యంతో ఎదురు చూసుకునే శక్తి దయచేసి స్వామి. వేయాలని వాటిని నిర్దాక్షిణంగా లాగారు. అప్పుడు ప్రభువు అనుభవించిన వేదన మాటల్లో చెప్పలేనిది. శిలువ మోయించిన ఆ సైనికులు అంతటితో ఆగక బట్టలు విప్పి అవమానానికి గురి చేయాలని తలంచారు. వాటిని చీట్లు వేసి పంచుకోవడానికి వెనకాడలేదు. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి మా శరీరంలో అంటుకుపోయాయి. అందువలన వాటిని లాగుతుంటే మాకెంతో బాధ కలుగుతుంది. అయినా దేవా, పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలో మేము ధరించాలని ఉంది. ఈ మా పాపములను ప్రదర్శించినప్పుడు మాకు కలుగు వేదనను సంతోషంతో సహించినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఆమేన్.
Jesus is nailed to the cross. We adore your Christ and we praise you, because you have by the Holy cross Cross you have redeemed the world. You are stretched out on the cross, you have carried so far. The soldiers take big nails and drive them into your hands and feet. You feel abandoned by the people you love so much. People seem to have gone mad. You have done nothing but good, yet they drive nails through your hands and feet. As a child, sometimes I hurt others. Sometimes I join with friends and decide not to like another. We gang up against another and cause them hurt and pain. Sometimes I say or do hurtful things to my brothers and sisters. I can wonder what they think about themselves if they believe everything I told them about themselves. As an adult, sometimes I discriminate against others. Even without thinking, I judge others because of their color, intelligence, income level, or name. I forget that I am actually a brother or sister to all people. Sometimes I use harsh words when I speak to my children and family members. I can find it easy to look for something that isn't very important and make it very important. Prayer. Help me look again at the people around me. Help me see the hurt and pain I have caused in others. Be with me to help me make amends for the harm I have done. My Jesus, by thine agony, with your nails pierce thy tender hands and feet and fix them on the cross. Make me crucify my flesh by Christian penance. Amen. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహించు. మా యొక్క అపరాధముల వాటిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. దేవుని ప్రసాదం చేతాన్ని మమ్మల్ని మా వందనము. కలిగిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వాదపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వాదపడిన వారు మీరే. మా సర్వేశ్వరుని మాత, కాపాడుమైన మా కొరకు ఇప్పుడు మా పితా పుత్ర పవిత్ర ఆత్మమయము కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీ దయగా ఉండండి స్వామి, మా మీ దయగా ఉండండి. దేశం తాక్షణమే చీకటయ్యే, రాక్షకుడు మృతి నందగా తెరచి రాతి కొండలు పగిలెను. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావంబులను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. పన్నెండు గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమం. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, ఓ దేవా, ఓ దేవా, నీవు నన్ను ఎలా విడనాడుతీ అని బిగ్గరగా అన్నారు. యేసు ఆ స్థితిలో కూడా తన శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి క్షమించు అన్నారు. ఆ తర్వాత యేసు తన తల్లితో, ఇదిగో నీ కుమారుడు అని యోహోనులో చూపించారు. అలాగే
యోహానుకు తన తల్లిని అప్పగించారు. అప్పుడు యేసు, అంతయో సమాప్తమైనది, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుతున్నాను అని పలికి కన్ను మూశారు. ప్రార్థన. ఓ కరుణామయ, ఆ క్రూరులు మిమ్మల్ని ఎంతగానో హింసించారు, చిత్రవద చేశారు. కానీ మీరు మాత్రము చివరికి వారి కోసం మీరు ప్రార్థన చేశారు. చరిత్రగతిని మార్చివేసిన మీ మరణమే మేము క్రైస్తవులుగా, మీ అనుచరులుగా మార్చివేసింది. మీ మరణానికి ఉన్న శక్తి అమోఘమైనది అని చాలా సాధ్యమైనది. ఆ శక్తితో పాతాళంలో ఉన్న ఆత్మను సైతము తిరిగి లేపారు. మేము కూడా ఇతరులు తెలిసి హింసించిన, తెలియక మోసం చేసిన మేము ప్రతీకారానికి ఎదురు చూస్తూ ఉంటాము. అలా కాకుండా మీ సుమార్తను అనుసరించి మాకు శత్రువులను క్షమించే మంచి మనసును ప్రసాదించండి. అంతేకాక ప్రభువా, మీ వలె మేమును మా ఆంతర్యమున మీ సంకల్పాన్ని కలవించి మా ఆత్మలను మీ హస్తంలోనికి సమర్పిస్తున్నామని మీ అందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల ధైర్యాన్ని అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు నేర్పండి. మా యుద్ధము పడిన వారిని విమర్శించినట్లు మాకు క్షమించండి. మమ్మల్ని ప్రవేశపెట్టవద్దు, కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవుడు ప్రసాదించే స్థలము. యేసు ప్రభు మృతదేహాన్ని సిలువ నుండి దించి మరియ ఒడిలో ఉంచుట యేసు ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహము సిలువపై ఉండరాదు, కాలు విరగగొట్టి వానిని దింపవేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు ఉన్న ఆ ఇద్దరి కాళ్ళను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటాన్ని చూసి ఆయన కాలు విరుగగొట్టలేదు. అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు యేసుకు రహస్య శిష్యుడై ఉండెను. అతడు పిలాతు వద్దకు వెళ్ళి అనుమతి పొంది యేసును సిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో పరుండబెట్టెను. ప్రార్థన. వ్యాకులంతో నిండిన తల్లి, మీకున్నది ఒకే ఒక కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకొని మీరు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింప సాధ్యం కాదు. ప్రభు మమ్ము మీ బిడ్డలుగా చేశారు. మీరు మమ్ము ద్వారా మాట పట్ట ద్వారా బిడ్డలుగా చేసుకున్నారు. మేము పూర్ణ ఆత్మతో మేము తల్లిగా స్వీకరించుచున్నాము. మాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన మీ ఒడిలో పరుండే అవకాశం దయచేయండి. మీరు మా కష్టకాలంలో తప్పక తోడుంటారని విశ్వసిస్తున్నాము. మీకు తగిన బిడ్డలుగా జీవిస్తాము. ఈ విధంగానైనా మేము చేసిన పాపాలకు
ప్రాయశ్చిత్తం చేసుకుంటాం తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు నేడు అనుగ్రహించు. మా యొక్క అప్పులైన వారిని విమర్శించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ రోజున యాక్త శ్రీ సభ మరియు రోమన్ క్యాథలిక్ చర్చ్లో గుడ్ ఫ్రైడే అని ఈరోజు మేము ధ్యానం చేస్తున్నాము. కావున ఈరోజు యేసు ప్రభు అంటే యేసు ప్రభు మరణించిన రోజు, అంటే ఆయన శ్రమలు పడే రోజు. ఈ లోకం కోసము ఆయన జన్మించి ఆయన తన ప్రాణాన్ని ప్రతి బిడ్డని కాపాడడానికి దారబోసాడు. ఆ మహావ్యక్తి ఆయన అందరినీ ప్రేమించడానికి వచ్చి ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా ఆయన తన ప్రాణాన్ని అందరికీ శిలువ మీద మరణించడానికి సిద్ధపడి ఆ పరలోక తండ్రిని ఆదరించి ఆయన తన జీవితాన్ని ప్రతి బిడ్డ రక్షింపబడాలి, దానికోసము ఆయన తన శ్రమాల్ని తన శరీరాన్ని తండ్రి దేవునికి సమర్పించి ఉన్నాడు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభుని శ్రమలు గురించి ధ్యానం చేసి ఆయన మరణించినందుకు మనము బాధపడి, అంటే ఆయన లోకరక్షకుడుగా ఉండి అందరినీ తన శిలువ మీద మరణించడం ద్వారా అందరం రక్షింపబడి ఉన్నాము. కావున ఈరోజు మేము ప్రతి క్రైస్తవుడికి ఈ ముఖ్యమైన రోజు, అంటే ఈరోజు ఆయన
యేసు ప్రభు కోసము ఉపవాసం చేసి దాన ధర్మము చేయడంలో యేసు ప్రభు కోసము తన జీవితాన్ని సమర్పిస్తుంటా ఉంటాము. యేసు ప్రభు తన శిలువ మీద మరణించిన తర్వాత 3వ దినమున లేవనెత్తి అంటే లేచిన తర్వాత ఆయన ఈ లోకంకి రక్షణ లభిస్తున్నాడు అని మేము దాని గురించి మనము ధ్యానం చేస్తున్నాము. కావున ఈ పరిశుద్ధ వారంలో మాండే థర్స్డే మరియు గుడ్ ఫ్రైడే మరియు పాస్కా పండగ ఈ 3 త్రిధూము అని మేము క్రైస్తవులుగా దాన్ని పాటిస్తాము. మరియు దాన్ని రిచువల్స్గా దాన్ని మేము ప్రేయర్స్ చేసి యేసు ప్రభు తన 12 శిష్యులు కాళ్ళని కడిగి మరియు గుడ్ ఫ్రైడే రోజున ఆయన శిలువ మీద మరణించడానికి సిద్ధమవుతాడు. మరియు శనివారం సాయంత్రమున మరియు ఈస్టర్ పండుగ ఈ 3 రోజులు ముఖ్యమైన రోజులు ప్రతి క్రైస్తవుడికి. కావున మీరందరి కోసము మేము ప్రార్థించి మీరు అందరూ ఆ యేసు ప్రభు దీవెనలో పాలుపంచుకొని యేసు ప్రభు అందరినీ దీవించునుగాక. మరియు టీవీ K6 ఛానల్ వీక్షించిన వారందరికీ హ్యాపీ ఈస్టర్. మరియు ఈ గుడ్ ఫ్రైడే రోజున మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము. Praise to be the Lord who has been crucified on Good Friday. Why we say it is a Good Friday, a holy Friday, a sacred Friday, a Good Friday. It is a Good Friday because Jesus has sacrificed his life on the cross for all our brothers and sisters who have sinned knowingly and unknowingly. As we all have come together on this day to save our sins through Jesus Christ. He has sacrificed his life on the cross by scourging, by punishing, by lashes. 40 lashes were given on him. That was the most important thing, where the bones of the person were attached to the whip and beaten up. Every person, every brother's sin was attached to the whip and beaten up the Christ to be crucified on that day. And he has sacrificed his life for all our brothers and sisters in the world. So we all shall pray on this day and start a new life so that we shall not sin anymore again. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇక్కడ సుభాష్ నగర్లోని సెయింట్ ఆన్స్ చర్చ్లో గుడ్ ఫ్రైడే వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున ప్రభు యేసు శిలువపై వేలాడినటువంటి రోజు. ఈ రోజున ప్రజల యొక్క పాపాల కొరకు ఆయన మరణంను పొంది తిరిగి 3వ నాడు ఆదివారం రోజున ఈస్టర్ పండుగగా దాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున మరి ప్రభు తన శిలువ మార్గంలో 14 స్థలాలు పడినటువంటి కష్టాలను 14 స్థలాల రూపంలో ఈ రోజున నిర్మలా హృదయ స్కూల్ గ్రౌండ్ నుండి చర్చి వరకు ప్రదక్షిణగా ఈ రోజున కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ 14 స్థలాలలో ప్రభు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మనం ఒక నాటిక రూపంలో మన యూత్ పిల్లలందరూ కూడా దీన్ని ప్రదర్శించటం జరిగింది. ఈ విధంగా ప్రభు అయిన యేసు యొక్క గుర్తులను మరియు ఆయన శ్రమలను గుర్తించి ఆయన కష్టాలను గుర్తించి రాబోయే రోజుల్లో ప్రజల జీవన మార్గాలను నిర్దేశించే విధంగా మా పారిష్ ప్రీస్ట్ తన యొక్క నిర్దేశాన్ని అందించడం జరిగింది. తన సమాచారాన్ని తన యొక్క అటువంటి బైబిల్ వాక్యాల ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా జీవించాలో తెలియజేయటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పారిష్ ప్రీస్ట్ ఫాదర్ రెవరెండ్ మాదాను జోసెఫ్ మరియు రెవరెంట్ రొమాల్డోలు తమ సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజలు జీవించాలి, భక్తి శ్రద్ధలతో పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ సంతోషంగా వారి యొక్క జీవితాలను జీవించే విధానాన్ని వారు ఈ సందర్భంగా 7 మాటల ద్వారా క్రీస్తు చివర పలికినటువంటి క్రీస్తు 7 మాటల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాటి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను సెయింట్ ఆన్స్ చర్చ్ క్యాథలిక్ కాంగ్రిగేషన్ తరపున అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునాథ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క ఉదయకాల వేళలో K6 ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి
ఈ యొక్క శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు భగవానుడు మా కొరకు ఆ కల్వరిగిరిలో మరణించి మా పాపాలకు క్షమించి మాకు రక్షణ చేకూర్చాలనే సత్యాన్ని మేము తెలుసుకొని ఈనాడు మేము అందరూ ఆ రక్షణను పొందడానికి ఈనాడు కూడా ప్రతి కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. ఆ యొక్క కల్వరిగిరి నాథుడు మాకందరికి రక్షణ చేకూర్చాలని, అదేవిధముగా రేపటి దినాన అర్ధరాత్రి వేళలో ఆయన పునరుత్థాన భాగ్యాన్ని కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించాలని, ప్రతి లోకానికి ఆ యొక్క పునరుత్థాన భాగ్యము దేవుడు ప్రసాదించాలని, ఎంతోమంది కూడా ఇక దేవుడిని నమ్ముకొని ఇక పునరుత్థాన భాగ్యానికి వాళ్ళు కూడా వారసులు కావాలని గట్టిగా విశ్వసిస్తూ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము.